తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. 13 జిల్లాల నాయకులతో సమావేశమైన హైకమాండ్ ప్రతినిధులు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సికింద్రాబాద్, పెద్దపల్లి సీట్లపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వొద్దని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. 13 పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. గాంధీ భవన్లో పార్టీ నేతల అభిప్రాయాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, విష్ణునాగ్ తీసుకున్నారు. ఒక్కో పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పటికే 4 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన హైకమాండ్ మిగిలిన 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థిగా ఎవరుండాలి, వారికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణ, నాయకుల సహకారం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. సికింద్రాబాద్, పెద్దపల్లి సీట్లపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వాలని అంజన్ కుమార్ యాదవ్ కోరారు. పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ గడ్డం వంశీకి ఇవ్వొద్దని పలువురు నేతలు హైకమాండ్ ముందు అభిప్రాయాలు వినిపించారు. సికింద్రాబాద్, పెద్దపల్లిలో కొత్తగా వచ్చిన వారికి టికెట్లు వద్దని కోరారు. ఇక మెదక్ పార్లమెంట్ సీటు విషయంలో దీపాదాస్ మున్షితో చర్చించామన్నారు నిర్మలా జగ్గారెడ్డి. తనకు టికెట్ ఇవ్వాలని కోరామని చెప్పారు. 30 ఏళ్లుగా పార్టీ గెలవలేదని, తనకు అవకాశం ఇస్తే పక్కాగా గెలిచేలా పనిచేస్తానని వివరించారు.